ఒక బడ్జెట్ అనేటటువంటి దాంట్లో ప్రతి రాష్ట్రానికి ఇంత అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఏమీ ఇవ్వకుండా ఒక రాష్ట్రం ఎట్లా నడుచుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటక ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తమిళనాడు ఉంది, డిఎంకే గవర్నమెంట్ ఉంది. అక్కడ డబ్బులు లేకుండా నడిచేస్తాయి ఆ ప్రభుత్వాలు. డబ్బులు కేంద్రం ఇస్తూనే ఉంటుంది. అసలు మొత్తం పన్నులన్నీ కేంద్రం దగ్గరికి వెళ్ళాక అందులో వాటానే కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. అది లేకుండా రాష్ట్రానికి అదనపు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గనులు తప్ప, లేకపోతే ఇసుక తప్ప, మద్యం తప్ప ఇంకేమొస్తాయని? మిగతాదంతా ఆ పన్నుల్లో వాటానే కదా. వాటిట్లలో బీహార్కి ఇచ్చినా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినా అందులో ఇవ్వబడినటువంటి వాటినే పేర్లు ప్రస్తావించి చెప్పింది ఉపన్యాసంలో ఆవిడంతే. మిగతా అదంతా కామనే, అందరికీ కామనే. ఆంధ్రాకి 15,000 కోట్లు ఎందుకన్నారు? రాజధాని లేని రాష్ట్రంగా ఆ రోజున విభజించారు కాబట్టి. బీహార్కి ఆ మాట ఎందుకు వచ్చింది అంటే గతంలోనే ఇచ్చినటువంటి హామీ ఆచరణలో భాగంగా. ఇవి ఆ రెండు. అది కూడా ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ఎన్డీఏలో భాగస్వామి ప్లస్ వాళ్ళు కీ భాగస్వామి కాబట్టి బయటికి చెప్పారు అంతే తప్పించి మిగతాది రన్ని మిగతా రాష్ట్రాలకి అలాగే ఉంటాయి. కానీ ప్రజలకి పచ్చి అబద్ధం ఏంటి? ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు, మొత్తం వాళ్ళకే. డైరెక్ట్గా నిన్న నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా అడిగింది అదే. రాష్ట్రం పేరు ప్రస్తావించుకుంటే నిధులు ఇవ్వనట్టేనా? తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకే 1,000 కోట్ల రూపాయలు కేటాయించాం కదా అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది. ఎందుకు ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అని ప్రశ్నించింది. కానీ అబద్ధం చెప్పేటప్పుడు అందంగా ఉంటుంది, నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. అదే ఇప్పుడు సమస్య అవుతుంది. దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్.